స్వాగతం. అకౌంట్ సంబంధించి ఒక కంపెనీకి లేదంటే ఒక సంస్థకు సంబంధించిన అకౌంట్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు మనం టాలీలో ఏ విధంగా టాలీని ఎలా ఉపయోగించుకుంటాం, మన అకౌంట్స్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవడానికి అనేది ఇప్పుడు మనం ఇక్కడ గమనించాం. అయితే ఇక్కడ టాలీ మనం ఐకాన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కనిపించే ఫస్ట్ స్క్రీన్ ఇందులో మీరు గమనించినట్లయితే ఇక్కడ సెలెక్ట్ కంపెనీ, తర్వాత క్రియేట్ కంపెనీ అండ్ రీస్టోర్ డేటా అండ్ క్విట్ ఈ విధంగా వస్తుంది. మనకి డిఫాల్ట్ కంపెనీ అనేది లేనప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సెలెక్ట్ కంపెనీ అనేది ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ ఒక కంపెనీ ఉంటుంది కనుక దాన్ని ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ నో కంపెనీ అంటాం. సో మనం కొత్త కంపెనీని క్రియేట్ చేయబోతున్నాం. అది ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ ఆప్షన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ పాయింట్ నేను ఇక్కడ కంపెనీ నేమ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. కంపెనీ నేమ్ నేను మై కంపెనీ అని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. అయితే మెయిలింగ్ అడ్రస్ ఇక్కడ ఈ కంపెనీ నేమ్కి మెయిలింగ్ అడ్రస్కి డిఫరెన్స్ ఏంటంటే మనం ఏ విధంగా అయితే కంపెనీ పేరు ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది మెయిలింగ్ నేమ్ కింద ఇస్తాం. అంటే మనకి ఇక్కడ రిపోర్ట్స్ లేకపోతే లెడ్జర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ అకౌంట్స్, ఫైనల్ అకౌంట్స్ అది మనం ఇక్కడ టైప్ చేస్తాం. అదే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం అని ఇక్కడ మనం ఏముంటుందో యూజ్ చేస్తున్నాం. కరెన్సీ ఈ విధంగా కరెన్సీ సింబల్, రూపీ సింబల్ అండ్ మనం మెయింటైన్ చేసే అకౌంట్స్ ఇన్ అకౌంట్స్ అలాగే ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి నుంచి బుకింగ్ బిజినెస్ ఇయర్, అలాగే సెక్యూరిటీ వ్యాలెట్ పాస్వర్డ్, అలాగే సెక్యూరిటీ కంట్రోల్ ఎస్ అన్నారు కదా మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్ నేను పాస్వర్డ్ ఏఎస్ఎస్ అనుకుంటున్నాను. తర్వాత అదే దాన్ని మనం రిపీట్ చేస్తున్నాము. ఇక్కడ టాలీ ఆడిట్ ఫీచర్స్ మనకు కావాలా, ఇది ఎడ్యుకేషనల్ మోడ్లో కూడా వర్క్ చేయాలా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తో పాటు బేసిక్ కరెన్సీస్ ఇవన్నీ ఏమైనా చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తోటి మనం క్రియేట్ చేస్తాము. ఇది క్రియేట్ కంపెనీ స్క్రీన్ మీరు గమనించినట్లయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు కొన్ని పాయింట్స్ కనిపిస్తుంది. ఈ ఫస్ట్ మనకి ఏదైతే ఇక్కడ ఉందో సి యూజర్ అనేది ఒక డైరెక్టరీ, అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసిన కంపెనీ ఎక్కడ స్టోర్ అయ్యింది, సి యూజర్ పబ్లిక్ tally.erp9 డేటా ఈ ఫోల్డర్లో మై కంపెనీ అనేది స్టోర్ అవుతుంది. దానికి సంబంధించి అంటే ఇక్కడ మనం నేమ్ అని యూజ్ చేస్తాం. ఇది జస్ట్ మన ఐడెంటిఫికేషన్ తప్ప దీనికి అంత ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు. అంటే మనం కంప్యూటర్లో ఓపెన్ చేయాలంటే ఈ నేమ్ యూజ్ చేసుకుంటాం. అయితే అకౌంట్ మెయింటైన్ చేసినప్పుడు దాంట్లో ప్రింట్ అయ్యేదంతా కూడా ఇక్కడ మనం ఇచ్చిన మెయిలింగ్ నేమ్, మెయిలింగ్ అడ్రస్ మాత్రమే మనకి అకౌంట్స్ లో ప్రింటింగ్ ఆప్షన్స్ లో మనకి కనిపించేది. తర్వాత మనం మిగతా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎనేబుల్ ఆటో బ్యాకప్ ఈ ఆప్షన్ గురించి చేస్తాం. ఇదేం చేస్తుందంటే మనం సిస్టమ్ కొన్ని క్రాష్ అయినా ఏమైనా ఎప్పటికప్పుడు అది మనకి బ్యాకప్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో దట్ మనం ఎప్పుడైనా కావాల్సినప్పుడు రీస్టోర్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. సో అది ఎనేబుల్ ఆటో బ్యాకప్ చేసుకోవడం వల్ల మనకు ఒక బ్యాకప్ కాపీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇది మంచి మాత్రాన్ని మనం తీసుకోకూడదని ఉండదు, రెగ్యులర్గా బ్యాకప్ తీసుకోవడం అనేది ఆల్వేస్ చూపిస్తుంది. తర్వాత కరెన్సీ సింబల్ మన రూపీస్లో డాలర్స్లో మెయింటెనెన్స్ ఇక్కడ మీరు గమనించినట్టయితే మెయింటెనెన్స్ అనేది
చూడండి, అకౌంట్స్ ఉంది అంటే ఇందులో ఇన్వెంటరీతో సంబంధం లేకుండా ఓన్లీ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఏంటి కనుక అకౌంట్స్ తో పాటు ఇన్వెంటరీ అంటే పర్చేజ్ మనకి స్టాక్ లెవెల్ స్టాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ అండ్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, వ్యత్యాసం ఏంటి అనేది మీరు అడిగినట్టయితే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇది 1/4/2013 నుంచి నేను ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేశాను. అయితే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అనేది, ఈ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అనేది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇదే కాదు, మా 1/4/2013 స్టార్ట్ అవుతుంది అందరికీ. ఎవరైనా కంపెనీ ఒక 6 నెలల తర్వాత మొదలు పెట్టారనుకోండి, రేపు జూన్లో మొదలు పెట్టారనుకోండి, కానీ వాళ్ళకి బుక్స్ బిగినింగ్ అనేది 1st జూన్ అవుతుంది లేదా 10th జూన్ అవుతుంది. కానీ ఫైనాన్షియల్ ఇయర్ రిమైన్స్ సేమ్ ఎవరికైనా సరే. ఈ 2012, 13, 14 ఫైనాన్షియల్ ఇయర్ కనుక మనం అనుకుంటే కనుక మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఒక్క రోజు ముందంటే ఫిబ్రవరి 28న మనం మార్చ్ 28న ఓపెన్ చేసినా సరే ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. బుక్స్ బిగినింగ్ మాత్రం ఆ రోజు అవుతుంది. ఎప్పటి నుంచి అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తామా అనేది బుక్స్ బిగినింగ్. అలాగే ఇక్కడ మనం ఇచ్చిన పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇక్కడ తర్వాత వస్తున్నప్పుడు కనుక మనకి ఈ పాస్వర్డ్ అనేది చాలా సెక్యూరిటీ క్రియేట్ చేయడం కోసం. ఈ వ్యాలెట్ పాస్వర్డ్ అనేది నేను తర్వాత క్లాసులో డిస్కస్ చేద్దాం. కొంచెం అడ్వాన్స్ పెట్టిన తర్వాత ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్, మన అకౌంట్ అనేది చాలా సెక్యూర్, ఎవరికి కూడా బయటకి తెలియడానికి ఇష్టపడిన, బయట వాళ్ళకి తెలియడానికి ఇష్టపడిన ఉత్పత్తి చేయడం అంటే వ్యాపారంలో అది అకౌంట్. కాబట్టి ఆ అకౌంట్స్ మనం సేఫ్గా చేసుకోవాలి కాబట్టి దాన్ని సెక్యూర్గా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత క్రియేట్ చేసుకున్న తర్వాత మిగతాది అంటే మనం మిగతా కంపెనీస్ని లేదా మిగతా అకౌంట్స్ని కూడా మిగతా యూజర్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ పెట్టినప్పుడు మనకి యాక్సెస్ ఎస్ ఆర్ నో అని ఉంటుంది. ఎస్ అంటే వై టైప్ చేయగానే ఆ కంపెనీ క్రియేట్ అవుతుంది. మనం ఈ కంపెనీకి అప్పుడు వెంటనే మనం ఒక అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం కదా, అదే అవుతుంది. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీ మనకి క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మనకి కనిపించే స్క్రీన్ గేట్ వే ఆఫ్ స్కాన్. ఇందులో మీరు గమనిస్తే మాస్టర్, ట్రాన్సాక్షన్, యూటిలిటీ, ఆడిట్, రిపోర్ట్, ఈ హెడ్డింగ్స్ తోటి మనకి ఇక్కడ డేటా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందులో మాస్టర్స్ లో గమనించినట్లయితే అకౌంట్ క్రియేషన్లోకి వెళ్తే అందులో మనం క్రియేట్ చేస్తున్న లెడ్జర్స్ ఇవన్నీ కూడా. తర్వాత ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తే అందులో అకౌంటింగ్ వేసేస్తాను, ఇన్వెంటరీ వేసేస్తాను, తర్వాత యూటిలిటీస్ అండ్ ఆడిట్, తర్వాత బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్, స్టాక్ సమ్మరీ, రేషియో అనాలిసిస్, డిస్ప్లేలోకి వచ్చిన తర్వాత వివిధ రిపోర్ట్స్ని మనం ఇక్కడ యాక్సెస్ చేయడానికి చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించి మనం ఇందులో జనరల్గా యూజ్ చేసేది ఏంటంటే ఏదైనా మనం సెలెక్ట్ చేసుకునే లోపలికి వెళ్ళడానికి ఎంటర్ యూజ్ చేస్తాం, బయటకు రావడానికి ఎక్స్పోర్ట్ యూజ్ చేస్తాం. ఎంటర్ అండ్ ఎక్స్పోర్ట్ తోటి ఈ టాలీ మొత్తం ఆపరేట్ అవుతుంది. దానితో మిగతా కంపెనీస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీని మనం క్లోజ్ చేసి బయటకు వచ్చేయాలనుకుంటే ఇక్కడ Alt F1 అంటే Alt F1 ప్రెస్ చేయడం వల్ల Alt F1 ప్రెస్ చేయడం వల్ల ఆ ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న కంపెనీ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇప్పుడు ఇంతకుముందు స్టార్టింగ్ స్క్రీన్ వచ్చామో ఆ క్లోజ్ చేస్తాం. ఇక్కడ మనం సెలెక్ట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోగానే ఇంతకుముందు మనకి నో కంపెనీ అండ్ లిస్ట్ అని ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మనకి ఇక్కడ కంపెనీ, మై కంపెనీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఏంటంటే ఒకటి పార్ట్, అది మన హార్డ్ డిస్క్లో ఎక్కడ స్టోర్ అయ్యింది. తర్వాత ఇక్కడ కంపెనీ నేమ్ మై కంపెనీ, ఇక్కడ నెంబర్, ఈ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ 2013 నుంచి 2014 ఫైనాన్షియల్ ఇయర్ని మనం ఎక్కడ కిందగా ఎంటర్ చేసుకోవడానికి మనకు అనుభవం. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక నెంబర్ ఉంది, దాన్ని 000
10% అది ఏంటంటే మనం క్రియేట్ చేసిన కంపెనీ కూడా ఒక డైరెక్ట్ బెనిఫిట్ క్రియేట్ అవుతుంది. డేటా మంచిగా మన డేటా లో సేవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రైవ్లో యూజర్స్లో పబ్లిక్లో అలాగే టాలీ ఈఆర్పీలో డేటా ఫోల్డర్లో ఈ 10000 అనేది ఫోల్డర్లో మనం ఈ కంపెనీ స్టోర్ అయ్యింది. సో మనం ఇక్కడ అలా కంప్యూటేషన్ చేయడం ద్వారా మళ్ళీ ఆ కంపెనీలోకి మనం ప్రవేశించగలుగుతాం. మళ్ళీ మనల్ని పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంచుకోవడం ద్వారా మళ్ళీ మన కంపెనీలోకి వెళ్తుంటాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ నేను వేసే కంపెనీ ఉంది, మన ఏ కంపెనీ ఉందో, అలాగే ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రజెంట్ ఉన్నామో అనేది ఇక్కడ ఈ రోజు కరెంట్ డేట్ అనేది ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. ఇది టాలీ గురించి. అయితే ఇందులో ఇంకొక ఫైనల్గా ఈ చాప్టర్ ముగించే ముందు మనం ఇంతకుముందు ఆల్ రెస్పాన్సెస్ కోసం మనం కంప్లైంట్ కోర్స్ చేస్తాం కదా, అదేవిధంగా మనం స్టోర్ అయిన ఆ డేటాను మనం ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం. మనం విండోస్ ఎక్స్ప్లోరర్లో మనం ఇంతకు ముందు చెప్పిన విధంగా సి డ్రైవ్లో యూజర్స్లో పబ్లిక్లో టాలీ ఈఆర్పీ లైన్లో డేటాలో ఇక్కడ 10000 అదే మనం ఇక్కడ టాలీలో సెలెక్ట్ కంపెనీ అన్నప్పుడు ఇక్కడ ఓకే. ఈ ఫోల్డర్లో మనం క్రియేట్ చేసిన మై కంపెనీ అనేది మనకు ఆ మై కంపెనీ అనేది మనకు అక్కడ చూడడానికి తప్ప ఇంకెక్కడ కనిపించదు. ఇదంతా కూడా 999 అది 9 కాబట్టి 999 అనే నెంబర్ తోటి మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ తోటి కనెక్ట్ చేయగలిగింది. ఇందులో వీడి కంపెనీ ఇన్ఫర్మేషన్స్ అని మనకి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఇది మనం కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం. అలాగే ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసేసాను. ఇప్పుడు ఏదైనా పొరపాటు మనం ఏమన్నా తప్పులు ఎంటర్ చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది అంటే ఇంతకంటే మీకు చెప్పాను కదా, ఆ ప్రశ్న అనేది కంపెనీని క్లోజ్ చేయడానికి. అలాగే ఇప్పుడు ఆల్ట్ ప్లస్ F3 ప్రెస్ చేసినప్పుడు మీరు ఇప్పుడు గమనించింది ఇక్కడ కంపెనీ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఆల్ట్ F3 ప్రెస్ చేసినప్పుడు సెలెక్ట్ కంపెనీ, కనెక్ట్ కంపెనీ, షట్ డౌన్ కంపెనీ, రిలీజ్ కంపెనీతో పాటు ఆల్టర్ అని మనకి ఇప్పుడు వస్తుంది. ఈ ఆల్టర్ని మనం ఇచ్చినప్పుడు ఆల్టర్ కంపెనీ దీనికి ఉన్న మనకి ఎక్స్టెన్షన్ ఏ అంటే ఆల్ట్ F3 ప్రెస్ చేసినప్పుడు ఈ ఆల్టర్ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆ కంపెనీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఎడిట్ చేయవచ్చు. ఈ విధంగా మనం కంపెనీ ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి మనం కంపెనీని ముందు ఆల్ట్ F3 ప్రెస్ చేసి దాంట్లో ఆల్టర్ కంపెనీలోకి వచ్చి ఈ కంపెనీలో ఇక్కడ మార్చడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మనం కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనకు అవసరం లేదు, డిలీట్ చేసేయాలి అనుకుంటే కనుక మనం యూజ్ చేయవలసిన కమాండ్ మళ్ళీ ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి ఇది ఒక బటన్ ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి మనం లెటర్ డి ఆల్ట్ డి అని టైప్ చేస్తే మనకి ఇక్కడ నో అంటే అది ఎస్ అంటే కంపెనీ డిలీట్ అయిపోతుంది. అది షూర్ ఎస్ అంటుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంపెనీ మొత్తం మన కంప్యూటర్ నుంచి డిలీట్ అయిపోతుంది. ఇంకా డిలీషన్ ప్రాసెస్ జరుగుతుంది.
అంటే ఒక కంపెనీని క్రియేట్ చేయడం, దాన్ని ఆల్ టు బి అన్న తర్వాత అది కంప్లీట్గా ఆ ఫోల్డర్తో సహా డిలీట్ అయిపోవడం జరుగుతుంది. ఇంకా ప్రాసెస్లో ఉంది. అసలు మీరు మరో క్లాస్లో మిగతా డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.